హాయ్ అండి. ఈ హ్యాండ్ మోడల్ అండి ఈరోజు. ఈ హ్యాండ్ మోడల్‌కి క్లాత్ ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకొని ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియో. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది 2 హ్యాండ్స్ అన్నమాట. నార్మల్ హ్యాండ్సేనండి. అది మీరు మెజర్మెంట్స్ ప్రకారం తీసుకోవచ్చు. తర్వాత ఫుల్ లెంత్ 19 అంగుళాలు డబుల్ ఫోల్డింగ్ మీద ఒక పీస్‌ని తీసుకోండి. అలాగే ఇలాగ పొడవు 7 అంగుళాలు ఉండాలి. ఇది మొత్తం వచ్చి మనకి 7 అంగుళాలు అడ్డం, పొడవైతే 38 అంగుళాలు వస్తుంది. ఇది మనకి ఎంతైనా పెట్టుకోవచ్చండి. కుర్చీలు ఎక్కువ కావాలంటే లెంత్ మన హ్యాండ్ లెంత్ని బట్టి కుర్చీలు పెంచుకోవచ్చు అనమాట. తర్వాత 2 అంగుళాలు పొడవ పీస్ ఒకటి తీసుకోండి. స్ట్రైట్ పీస్ అండి ఇది. ఇది హ్యాండ్ రౌండ్కి అనమాట. ఇది క్రాస్ పీస్ ఒకటి తీసుకోండి. కుర్చీలు పెట్టిన తర్వాత క్రాస్గా నెక్ మోడల్లో కుట్టాలన్నమాట అది. తర్వాత 4 అంగుళాలు పొడవ పీస్ ఒకటి తీసుకోండి. 4 అంగుళాలు ఉండాలి. తర్వాత పొడవు ఒకటి 28 అంగుళాలు పొడవు ఉండాలి. 4 అంగుళాలు ఇలా తీసుకున్న దాన్ని 28 అంగుళాలు పొడవు ఉన్న ముక్కని మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకుని అలా స్ట్రైట్గా ఒక కుట్టేసుకోండి. కుట్టేసిన తర్వాత చిన్న చిన్నగా కుచ్చులు పెట్టండి. ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత మొత్తం పూర్తయ్యాక స్ట్రైట్గా ఉన్న ముక్క 2 అంగుళాలు తీసుకున్నాం కదా, దాన్ని ఫోల్డింగ్ చేసి డబుల్ ఫోల్డింగ్ చేసి ఆ కుర్చీల పైన పెట్టి ఒక కుట్టేయండి. పాదమంచు ఉండేలా కుట్టేయండి. అదే మనకి మెడ ముక్క ఎలా అటాచ్ చేస్తామో అలా అన్నమాట. కుర్చీల వైపునే వేయాలి. జాయింట్ చేసి కుర్చీలు వేస్తాం కదా డబుల్ ఫోల్డింగ్ మీద, అక్కడ వేయాలి. వేసిన తర్వాత దాన్ని రివర్స్లో ఉండేలా ఫోల్డింగ్ చేయాలి. ఎగస్ట్రా ఉండే పీస్ని కట్ చేసుకొని ఖర్చు భాగం వైపు పాదమంచి ఖర్చు ఉండాలండి. డబుల్ ఫోల్డింగ్ మీద మడత పెట్టిన ముక్కకి ఎదురుగా ఆ ముక్కని రివర్స్లో ఫోల్డింగ్ చేసి ఆ పైన బద్దిలా ఉండేలా కుట్టు వేయండి. మనకి చిన్నగా పైపిన్ ఆకారంలో వస్తుంది ఆ క్లాత్. పైపిన్ చేయని అవసరం లేదండి, బెల్ట్ ఆకారంలో వస్తుంది. పాదమంచు ఉండేలా బద్దిలా వస్తుంది అనమాట. అది కుట్టాలి. పాదమంచు ఉండేలా చూసుకుని ఫోల్డింగ్ చేసుకోండి. తర్వాత ఇలా పూర్తయిన తర్వాత కుర్చీల పైన ఒక బెల్ట్లా కనిపిస్తుంది. బద్ది ఆకారంలో ఉంటుంది. ఓకేనా. తర్వాత ఈ పొడవు క్లాత్ని తీసుకుని వన్ సైడ్ మాత్రం మనకి రౌండ్ ఆకారంలో వచ్చేలా కుచ్చులు పెట్టాలి. ఒక్కొక్క కుచ్చు వచ్చి అంగుళం ఉండాలి. ఎంత బాగా పెడితే అంత రౌండ్ తిరుగుతుంది. మనకి సందమామ ఆకారంలో రావాలి. మధ్య భాగం మనకి ఇలా రౌండ్గా సందమామ ఆకారంలో రావాలి. ఇప్పుడు క్రాస్ పీస్ ఉంటుంది కదా మన దగ్గర, ఈ క్రాస్ పీస్ని తీసుకుని ఇది ఆకారంలో కుట్టాలి. ఫస్ట్ మనం పైపింగ్ చేసేటప్పుడు వన్ సైడ్ క్రాస్ ముక్కకి పాదమంచు కుట్టు వేసుకుంటాం కదా, అలాగే ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా పాదమంచు కుట్టేసుకున్న మెడ ముక్కని తీసుకుని ఈ రౌండ్ ఆకారంలో ఎలా అయితే ఉందో సేమ్ మనం ఇలా రౌండ్గా వచ్చేలాగే స్టిచ్ చేయాలి. స్ట్రైట్గా పట్టుకుని వేయకూడదు. రౌండ్గా ఉండేలాగే స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ని పై నుండి లోపల వైపుకి ఫోల్డింగ్ చేయాలి. లోపల వైపు కంటే మనం పాదమంచు ఉండేలా కదా, ఆ పై భాగంలో ఒక కుట్టేయాలి. రివర్స్లో పెట్టి కుట్టేయండి.
కుట్టే కుర్చీలను బట్టే వస్తుంది రౌండ్. ఇలా కుట్టేసిన తర్వాత నార్మల్ హ్యాండ్స్ని రెండింటిని తీసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి, డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ భాగం మార్కింగ్ చేయండి. ఎక్కడ సెంటర్ భాగం చూసుకొని ఈ స్టిచ్ చేసిన కుర్చీల ముక్కని సెంటర్ చూసుకొని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత మధ్యలో మనం పాయింట్ పెట్టాం కదా, ఆ మార్కింగ్కి అటు ఇటు సమానంగా ఉండేలా చూసుకోండి. అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు దాన్ని అలా మనం ఏ ఆకారం అయితే ఉందో అదే ఆకారంలో మార్కింగ్ పెట్టుకుని ఈ క్లాత్ని తీసి పక్కన పెట్టుకోండి. కుర్చీల క్లాత్ని తీసి పక్కన పెట్టుకుని ఈ రెండు హ్యాండ్స్ని కలిపి ఒకేసారి స్టిచ్ చేయాలి. ఇలా వేసిన తర్వాత మధ్య భాగంలో ఉన్న పీస్ని ఇలా స్టిచ్ చేసిన తర్వాత మధ్య భాగంలో క్లాత్ని కట్ చేసి చిన్న చిన్నగా కట్స్ ఇచ్చి రివర్స్ చేసుకొని పై భాగం వైపున ఒక కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసిన ఈ కుట్టేసిన హ్యాండ్స్ని తీసుకుని ఈ పైన కుర్చీల భాగాన్ని ఆ రౌండ్ సర్కిల్లో కుట్టాలి. ఇలా రౌండ్గా హ్యాండ్ని ఈ కుర్చీలని కలిపి రౌండ్గా కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత ఇలా హ్యాండ్ని రివర్స్ చేసుకుని నార్మల్ హ్యాండ్ ఎలా అయితే ఉందో అలాగా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మొత్తం కట్ చేయాలి. నార్మల్ హ్యాండ్ సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా టర్న్ తిప్పి పై భాగంలో ఈ కిరణాల కింద కుచ్చులు వచ్చినాయి కదా, అలా కుట్టి వేయండి. ఇది హ్యాండ్ మోడల్ కిరణాల మోడల్లో ఉంటుంది. ఇలా మోడల్ మీద హ్యాండ్ రౌండ్ హ్యాండ్ ఎలా ఉందో అలాగే కటింగ్ చేసుకోండి ఎక్స్ట్రా భాగాన్ని. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా కింద భాగంలో సమానంగా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఇలా కుచ్చులు తయారు చేసుకుని పెట్టుకున్నాం కదా, రిబ్బన్ లాగా బెల్ట్ వేసి ఆ ముక్కని తీసుకొచ్చి ఇలా అటాచ్ చేయాలి. పాదమంచు ఉండాలండి కింద. కుచ్చులు క్లాత్ని పెట్టి కుట్టేయాలి. ఇలా కుట్టేసిన తర్వాత మనకి హ్యాండ్ రెడీ అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.